Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ అంటే ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి క్లియర్గా వన్ బై వన్ చూసుకోబోతున్నాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్. సో మన ఫోన్స్లో ఇన్ జనరల్గా ఆండ్రాయిడ్ మొబైల్ అంటాం కదా, ఆ ఆండ్రాయిడ్ అంటేనే ఆపరేటింగ్ సిస్టమ్. అదే మనకి ఐఫోన్స్ చూసుకుంటే ఐఓఎస్. అదే మనకి సిస్టంలో చూసుకుంటే కనుక విండోస్, ఆ విండోసే ఆపరేటింగ్ సిస్టమ్. లైనెక్స్ అదే ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మొబైల్లో ఆండ్రాయిడ్ ఏం చేస్తుంది, అసలు మొబైల్లో ఉన్న ఆండ్రాయిడ్ పని ఏంటి అన్నదే ఈ క్లాస్. సింపుల్గా మాట్లాడాలంటే సో సిస్టంలో విండో ఏం చేస్తుంది, విండోస్ లేదా లైనెక్స్ దాని పని ఏంటి, యాపిల్ మ్యాక్ ఓఎస్ పని ఏంటి అన్నదే మనం ఈ క్లాస్. సో అసలు ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు అవసరం మనకి, దాని యొక్క గోల్స్ ఏంటి, అది మన మొబైల్లో కానీ లేకపోతే మన ల్యాప్టాప్స్లో కానీ దాని పని ఏంటి అన్నదే మనం చూసుకోబోతున్నాం. సో సింపుల్గా చెప్పాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఒక యూజర్కి కంప్యూటర్ హార్డ్వేర్కి ఒక ఫెసిలిటేటర్గా, ఒక సింపుల్గా తన పనిని సింప్లిఫైగా అందించడమే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మెయిన్ పని. సో చూడండి ఇక్కడ, an operating system is a program or a collection of programs that controls the computer hardware and acts as an intermediate between the user and hardware. So user kini and hardware kini. So hardware and computer and CPU. సో ఈ యూజర్ ఆ సిపియూలో ఉన్నదాన్ని వాడాలనుకుంటున్నాడు. సో ఆ యాక్సిస్కి చాలా రోడ్ వేసినట్టుగా ఉండేదే ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఇంటర్మీడియట్ విచ్ యాక్ట్స్ ఇన్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. సో మనకు కావాల్సింది మనం ఏం చేస్తాము, ఆర్డర్ ఇచ్చేస్తాము, ఇమీడియట్గా ఆపరేటింగ్ ఇదేం చేస్తుంది, ప్రాసెస్ చేసి ఓఎస్ మనకు అందించేస్తుంది. సో అదే ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ అ ప్రోగ్రామ్. ఇది ముందే వెల్ డిఫైన్డ్ ప్రోగ్రామ్. మన యొక్క ఏదైతే మొబైల్ ఫోన్ ఉండొచ్చు లేదా సిస్టమ్ ఉండొచ్చు, అందులో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, మనకి సింపుల్గా మనకు కావాలన్న దాన్ని సిపియూ దగ్గర నుంచి కంప్యూటర్ హార్డ్వేర్ దగ్గర నుంచి ప్రాసెస్ చేసి మనకి చాలా సింపుల్గా అందిస్తుంది. ఒక్క టైప్ చేయగానే మనకు కావాల్సింది ప్రాసెస్ చేసి విధంగా ఆ ప్రాసెస్ని సింప్లిఫై చేసేది ఎవరు, ఓఎస్. మనం రెస్టారెంట్కి వెళ్తాం, జస్ట్ మెనూ కార్డ్ చూసి ఆర్డర్ ఇచ్చేస్తాం, జస్ట్ మన డైనింగ్ దగ్గరికి అది వచ్చేస్తుంది. కానీ ఈలోపు కిచెన్లో ఎంత ప్రాసెస్ జరుగుతుంది, ఆ ప్రాసెస్ అంతా కూడా ఎవరు చేస్తారు, ఓఎస్ చేస్తుంది. సింపుల్గా మనకు అటువంటి భారం అంటే ఇప్పుడు ఏంటి, ఆ కిచెన్లో జరిగే ఆ కష్టం అంతా మనకు సంబంధం లేదు. జస్ట్ మనం ఏం చెప్తాం, ఒక బిర్యానీ ఆర్డర్ చేసామంటే సరిపోదు, బిర్యానీ మన దగ్గరికి వస్తుంది. కానీ ఆ బిర్యానీ రావడానికి ఆ ప్రాసెస్, ఆ కష్టం అదంతా కూడా కిచెన్లో ఉన్న అక్కడ ఎవరైతే ఉన్నారో వర్కర్స్ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఆ ప్రాసెస్ అంతా కూడా ఎవరు చూసుకుంటారు, ఆపరేటింగ్ సిస్టమ్. ఒకవేళ రెస్టారెంట్లో అలాంటి వర్కర్స్ లేరనుకో మనం ఏం చేస్తాము, మనమే వెళ్ళి వండుకుని మనమే డైనింగ్ దగ్గర తెచ్చుకోవాలి. ఈ కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఏమీ లేకుండా మనకి సౌలభ్యంగా ఉండడానికి హెల్ప్ చేసేదే ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇట్స్ ఏ ప్రోగ్రామ్ ఆర్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇదేంటి, ఇది ఒక ప్రోగ్రామ్ ఉండొచ్చు, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు. ఇదేం చేస్తుంది, యూజర్ ఏదైతే కంప్యూటర్ హార్డ్వేర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది యూజర్కి చాలా సౌకర్యంగా అందించడమే ఓఎస్ పని. ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. క్లియర్ కదా. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇది ప్రోగ్రామ్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇది యూజర్కి ఏదైతే కంప్యూటర్ హార్డ్వేర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో సింపుల్గా అది యూజర్ చేతిలో పెట్టడమే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పని. చూడండి ఒకసారి, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ అ ప్రోగ్రామ్ ఆర్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్ దట్ కంట్రోల్స్ ద కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ద యూజర్ అండ్ హార్డ్వేర్. క్లియర్ కదా. నెక్స్ట్ చూడండి, ఇట్ ప్రొవైడ్స్ ప్లాట్ఫామ్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామ్ టు రన్ ఆన్ ఇట్. ఇప్పుడు మీది ఆండ్రాయిడ్ మొబైల్, మీ మొబైల్లో ఏదైతే ఆండ్రాయిడ్ ఉందో అదే ఆపరేటింగ్ సిస్టమ్, అదే సిస్టమ్ సాఫ్ట్వేర్. మీరు ఆ ఆండ్రాయిడ్ హెల్ప్ తీసుకుని మీ మొబైల్లో ఎన్ని యాప్స్ డౌన్లోడ్ చేసేసుకుంటున్నారు, వాట్సాప్, మీరు ఏం చేస్తారు, గూగుల్ క్రోమ్ వాడుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటి, అప్లికేషన్ ప్రోగ్రామ్స్.
అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో మీ మొబైల్లో ఆండ్రాయిడ్ ఉంది కాబట్టి మీ మొబైల్లోని వాట్సాప్ నడుస్తుంది, గూగుల్ క్రోమ్ నడుస్తుంది. మీ మొబైల్లో ఒకవేళ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఆండ్రాయిడ్ లేదనుకోండి, మీ దాంట్లో వాట్సాప్ రన్ అవ్వదు. ఒక వ్యక్తికి రేషనల్ థింకింగ్ ఉంటేనే అతను ఏదైనా స్కిల్ నేర్చుకోగలుగుతాడు. అతని దగ్గర ఏ థింకింగ్ లేదు, మంచి చెడ్లకు వ్యత్యాసం తెలియదు, ఏ అవగాహన లేదు అనుకోండి, అతనికి ఏమో స్కిల్ నేర్పించగలుగుతామా? స్కిల్ నేర్పించలేము. సో బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి బ్యాచిలర్ చదవడం జాయిన్ అయ్యాడు కాలేజ్లో. ఆ వ్యక్తి బ్యాచిలర్ జాయిన్ అవ్వాలి అంటే అతను కొంచెం మినిమం సెన్స్ ఉంటేనే ఆ బ్యాచిలర్లో చెప్పేది అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాచిలర్ ఆ డిగ్రీలో నేర్పించేదంతా కూడా ఏంటి? అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో అది అర్థం కావాలంటే తన దగ్గర ఒక రేషనల్ థింకింగ్, తన దగ్గర కొంత నాలెడ్జ్ ఉంటేనే ఇది అర్థమవుతుంది. క్లియర్ కదా? సో మనకి ఇది ఒక ప్లాట్ఫామ్ని అరేంజ్ చేస్తుంది. ఏదైతే అప్లికేషన్ సాఫ్ట్వేర్ని మన మొబైల్లో కానీ మన సిస్టంలో రన్ చేయడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ ఎవరు ఇస్తున్నారు? ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తుంది. ఓఎస్ కనుక లేకపోతే మనం ఫర్ ఎగ్జాంపుల్ సిస్టంలో గేమ్ డౌన్లోడ్ చేసి ఆడుకుంటున్నాం అనుకోండి, అది మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ ప్రోగ్రామ్. ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే మీ యొక్క సిస్టంలో విండోస్ ఉండాలి, విండోసో లైనెక్సో ఏదో ఒకటి ఉండాలి. లేకపోతే అది రన్ అవుతుంది, ఆ సిస్టమ్ అవుతుంది, ఖాళీ డబ్బా అవుతుంది. మీ చేతిలో ఆండ్రాయిడ్ లేకపోతే మీ మొబైల్లో ఏ యాప్ రన్ అవ్వలేదు, అది ఖాళీ డబ్బాతో సమానం. క్లియర్గా అర్థమైంది కదా? సో మనిషి దగ్గర ఎప్పుడైతే ఆ బ్రెయిన్ ఉంటుందో, ఆ తెలివితేటలు ఉంటుందో, ఆ తెలివితోనే చాలా నేర్చుకోగలుగుతాడు. అతని దగ్గర బేసిక్ తెలివి లేకపోతే ఏ స్కిల్ రాదు. ఆ బేసిక్ తెలివితేటలు ఏదైతే ఉందో దేవుడిచ్చింది, అదే మనకి ఓఎస్ అనేది. సో ఏదైతే కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటామో అదే మన అప్లికేషన్ ప్రోగ్రామ్. క్లియర్ కదా? దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీని యొక్క గోల్స్ ఏంటి అంటే ఎఫిషియన్సీ. ఆల్ సిస్టమ్ రిసోర్సెస్ షుడ్ బి యూటిలైజ్డ్ అండ్ మేనేజ్డ్ ఎఫిషియెంట్లీ. సో మనిషికి ఉన్న కాలు చేతులు ఇవన్నీ కరెక్ట్గా వాడాలంటే అతనికి ఏముండాలి? బుర్ర ఉండాలి. అలాగే ఓఎస్ ఏం చేస్తుంది? సిస్టమ్ రిసోర్సెస్ ఉన్నవి ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసే విధంగా హెల్ప్ చేయాలన్న ముఖ్య ఉద్దేశమే ఓఎస్ది. నెక్స్ట్ కన్వీనియన్స్, ఇదే మెయిన్ అసలు. సో ద ఓఎస్ షుడ్ ప్రొవైడ్ అన్ ఎన్విరాన్మెంట్ దట్ ఈస్ సింపుల్ అండ్ ఈజీ. సో పనులన్నీ కూడా చకాచక్ జరిగిపోవాలి. ఇప్పుడు మనకి క్యాలిక్యులేటర్ ఆన్ చేసుకుని క్యాలిక్యులేటర్ వాడుకుంటాం, వీడియో ప్లేయర్ డౌన్లోడ్ చేసుకుని వీడియోస్ చూస్తాం. ఇవి మన పనులు. ఇవి ఫటాఫట్ అవ్వాలి అంటే మన మొబైల్లో ఆండ్రాయిడ్ ఉండాలి, ఏదో ఒక ఓఎస్ ఉండాలి. ఏ ఓఎస్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే ఈ మన పనులు జరగవు, అది ఖాళీ డబ్బాతో సమానం. క్లియర్గా అర్థమైంది కదా? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? యూజర్కి ఎఫిషియన్సీగా సిస్టంలో ఉన్న రిసోర్సెస్ని కరెక్ట్గా వాడుకొని అతనికి సౌకర్యాన్ని అందించడమే మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ కన్వీనియన్స్, సో ఎటువంటి పనులన్నా సరే రిసోర్స్ ద్వారా సింపుల్గా చేసి చేయడమే యూజర్కి, అదే మెయిన్. ఎఫిషియన్సీ అండ్ కన్వీనియన్సే ఓఎస్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు ఫంక్షన్స్ కోసం చూసుకుందాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ యాజ్ ఏ రిసోర్స్ మేనేజర్, మెయిన్ ఓఎస్ చేసే పని రిసోర్స్ మేనేజర్. ఉన్న రిసోర్స్ని ఎవరికి ఎలా వాడాలి, ఆ రిసోర్స్ని అని అలోకేషన్ ఎవరు చేస్తారు? ఓఎస్ఏ చేస్తుంది. సో చూడండి ఇక్కడ, ఓఎస్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ ది హార్డ్వేర్. సో ఇదేంటి? యూజర్కి హార్డ్వేర్కి ఇంటర్ఫేసే ఓఎస్. సో దీస్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంటిమేట్లీ ఇన్వాల్వ్డ్ విత్ ది హార్డ్వేర్. అంటే ఏంటి? హార్డ్వేర్తో మోస్ట్ మనకు అందుబాటులో ఉండి మనకి ఏదైతే హార్డ్వేర్ కావాలో అదే ఓఎస్ ఇస్తుంది. సో ఏ కంప్యూటర్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ రిసోర్సెస్. కంప్యూటర్ సిస్టంలో సెట్ ఆఫ్ రిసోర్సెస్. ఏంటి రిసోర్సెస్? సిపియు, టైము, మెమరీ స్పేస్, ఫైల్ స్టోరేజ్ స్పేస్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, ఇవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయి? ఓఎస్ కంట్రోల్లో ఉంటుంది. ఆ ఎవరికి ఎప్పుడెప్పుడు ఏది నెసెసిటీ ఉందో, ఏ ప్రాసెసింగ్ ఏదైతే నెసెసిటీ ఉందో ఆ రిసోర్స్ తీసుకొచ్చి ఇవ్వడం. సింపుల్గా మీకు అర్థమైంది కదా? సో ఒక సూపర్వైజింగ్ లాగా ఉంటుంది. సిస్టంలో అంత రిసోర్స్ ఉంటుంది,
యూజర్ ఒక్కొక్క ప్రాసెసింగ్ వాడినప్పుడు ఏ ప్రాసెస్కి ఎంతెంత మనం రిసోర్స్ అన్నది ఎలోకేట్ చేయాలి అన్నది ఎవరు చూసుకుంటారు? ఓఎస్ చూసుకుంటుంది. ఓఎస్ యాజ్ ఏ రిసోర్స్ మేనేజర్. రిసోర్స్ అంటే ఏంటి? ఇక్కడ CPU టైం, మెమరీ స్పేస్, ఫైల్ స్టోరేజ్ స్పేస్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, ఇలాంటి రిసోర్సెస్ అన్నిటిని కూడా ఏ ప్రాసెస్కి ఎంతెంత ఇవ్వాలి, ఎంతెంత టైం, ఎంతెంత ఎలోకేట్ చేయాలి అన్నది ఎవరు చూసుకుంటారు? ఓఎస్ చూసుకుంటుంది. సెకండ్, దీని యొక్క ఫంక్షన్ చూసుకుంటే ప్రాసెసర్ మేనేజ్మెంట్. సో ఇన్ మల్టీ ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్, సో the OS through process scheduling decides the time and order of each process to have access to the processor. సో ప్రాసెసర్ మేనేజ్మెంట్ ఏంటి? మనము ఒక యాప్ ఓపెన్ చేస్తాం, ఆ యాప్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని ఇంకో యాప్లో వర్క్ చేస్తాం, ఆ యాప్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని ఇంకో యాప్ ఓపెన్ చేసి ఇంకో పని చేస్తాం. సో ఇలా ఒకటేసారి సైమల్టైన్స్ 4 యాప్లు రన్ అవుతూనే ఉంటాయి కదా. ఆ రన్ అవడానికి అకార్డింగ్ టు టైం స్కెడ్యూల్ బేస్డ్ ఆన్ ఎవరు రన్ చేస్తారో మనకు ఓఎస్ఏ. ప్రతి ప్రాసెస్ని టైంకి అనుగుణంగా కరెక్ట్గా రన్ చేసేదే ఆపరేటింగ్ సిస్టమ్. క్లియర్ కదా? సో ఫస్ట్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ యాజ్ ఏ రిసోర్స్ మేనేజర్. సో ఒక రిసోర్స్ దగ్గర నుంచి, ఒక సోర్స్ దగ్గర నుంచి డిఫరెంట్ యూజర్స్ వాడుతున్నారు, అందరికీ యాక్సెస్ ఇస్తూ ఎవరెవరి ఎంతవరకు ఇవ్వాలో చూసుకుని అంతటితో మళ్ళీ మొత్తం ఏదైతే రిసోర్స్ ఉందో వెనక్కి తీసుకోవడం అంతా కూడా రిసోర్స్ మేనేజర్ పని చేస్తుంది. అలాగే ఒకేసారి మనం 3-4 యాప్స్ ఓపెన్ చేసినా సరే సక్సెస్ఫుల్గా రన్ అయ్యే విధంగా ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎవరు చేస్తారు? ప్రాసెసర్ మేనేజ్మెంట్గా ఓఎస్ఏ చేస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ రిసోర్స్ మేనేజర్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ప్రాసెసర్ మేనేజర్. సో మల్టీ ప్రోగ్రామింగ్స్ మనం చేస్తున్నప్పుడు, మల్టీ ప్రోగ్రామ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఒక యాప్ ఓపెన్ చేసి ఒకటి చేస్తాము, ఇంకోటి ఓపెన్ చేసి ఇంకోటి చేస్తాము. సో అలాగా ఇప్పుడు మనం పవర్ పాయింట్ చేస్తున్నాం, సిస్టంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం ప్రిపేర్ చేస్తున్నాము. సైమల్టేనియస్గా మనము వీడియో ప్లేయర్ కూడా ఆన్ చేసాము, లేదా ఆడియో ప్లేయర్ కూడా ఆన్ చేసాము. సో అది కూడా బ్యాక్గ్రౌండ్లో ఉంది. ఇవేవి ఒకదాంతో ఒకటి డిస్టర్బ్ అవ్వకుండా ప్రాపర్ ఎలొకేషన్ ఆఫ్ స్కెడ్యూలింగ్ ద్వారా ఏం చేస్తుంది? ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెమరీ మేనేజ్మెంట్. సో allocates and deallocates memory to different process. ఏ ప్రాసెస్ కూడా ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేయకుండా ప్రాపర్ స్పేస్ని మాత్రం ఎలోకేట్ చేస్తూ, ఎందుకంటే ఎక్కువ స్పేస్ ఫిల్ అయిపోయింది అనుకో కంప్యూటర్ స్లో అయిపోతుంది. అలా స్లో అవ్వకుండా ఉండాలి అంటే ఎంతెంత స్పేస్ మినిమైజ్ చేస్తూ ఇవ్వాల్సిన దాన్ని కరెక్ట్గా ఇచ్చుకుంటూ ఆ లొకేషన్ ట్రాకింగ్ కానీ మినిమైజింగ్ ద స్పేస్ ఆఫ్ ఎ ప్రాసెస్ కానీ చేసుకుంటూ మనకేం చేస్తుంది? ఎక్కడ కూడా సిస్టమ్ స్లో అవ్వకుండా ప్రాపర్ ఫంక్షన్ ద్వారా మెమరీ మేనేజ్మెంట్ చేస్తుంది. సో memory management allocates and deallocates memory to different processes and tracks the location of a ఏదైతే ప్రాసెస్ ఉందో దానికి లొకేషన్ ఎక్కడ ఉందో కూడా మనకు తెలియజేస్తుంది. అండ్ మినిమం స్పేస్ ఆక్యుపై చేసి కంప్యూటర్లోని మనకి ఏం చేస్తుంది? సింపుల్గా పర్ఫెక్ట్ రన్నింగ్లో ఉంచినట్టు చేస్తుంది మ్యాక్సిమం దాని వీలున్నంత వరకు. సో ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసి స్పేస్ ఫిల్ అయిపోతే కొద్దిగా ఏమైపోద్ది? సిస్టమ్ స్లో అయిపోద్ది. అలా అవ్వకుండా ఓఎస్ మేనేజ్ చేస్తుందో మెమరీ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ డివైస్ మేనేజ్మెంట్. సో మనము మన సిస్టానికి ఏదైనా ఎక్స్టెండెడ్ డివైసెస్ కనెక్ట్ చేసాం, లైక్ ప్రింటర్ ఉండొచ్చు. సో మనం అవుట్పుట్ తీసుకున్నాం, దాన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం, ప్రింటర్ కనెక్ట్ చేసినప్పుడు ప్రింటర్ని కనెక్టివిటీలో ఉంచేది ఓఎస్. స్కాన్ చేయాలనుకుంటున్నాం నేను డాక్యుమెంట్స్, అప్పుడు స్కానర్ కనెక్టివిటీలో ఉంచేది ఎవరు? OS. Device management. Manage the communication between computer and its peripheral devices such as printers, scanners, network cards. క్లియర్ కదా? సో ఏవైతే ఎక్స్టెండెడ్గా పెరిఫెరల్ డివైస్ ఉంటాయో ఆ డివైస్ని సిస్టమ్తో కనెక్ట్ చేసి కావాల్సిన అవుట్పుట్ ప్రింట్అవుట్స్ కానీ స్కానింగ్ కానీ ఇవన్నీ కూడా మనకెవరు? డివైస్ మేనేజ్మెంట్ ఓఎస్ చేస్తుంది. నెక్స్ట్ ఫైల్ మేనేజ్మెంట్. మేనేజ్ ద స్టోరేజ్ అండ్ రీట్రైవబుల్ ఫైల్స్ ఆన్ సెకండరీ స్టోరేజ్ డివైజెస్ లైక్ హార్డ్ డిస్క్లో సెకండరీ స్టోరేజ్లో ఉన్న ఆ ఫైల్స్ కానీ వాటి లొకేషన్స్ కానీ అలొకేషన్స్ కానీ అన్నీ కూడా ఎవరు చేస్తారు? మనకి ఓఎస్. ఫైల్ మేనేజ్మెంట్ ఇక్కడ సెకండరీ స్టోరేజ్ సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ప్రాపర్గా మేనేజ్ చేస్తుంది. నెక్స్ట్ సెక్యూరిటీ. ఏదన్నా అనాథరైజ్డ్ యాక్సెస్ జరిగిందనుకోండి మన ఇన్ఫర్మేషన్ని మన డేటాని ఓఎస్ఏ కాపాడుతుంది. ప్రొటెక్ట్స్ డేటా సిస్టమ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అనాథరైజ్డ్ యాక్సెస్.
క్లియర్ కదా. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, సింపుల్గా ఇది ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇది యూజర్కిని అలాగే కంప్యూటర్ హార్డ్వేర్కిని ఇంటర్మీడియట్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఇది ఏం చేస్తుంది, అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ఒక ప్లాట్ఫామ్ని అరేంజ్ చేస్తుంది. మనము ఆ ప్లాట్ఫామ్ని బేస్ చేసుకుని ఏ యాప్ కావాలో యాప్ డౌన్లోడ్ చేసుకుని మనం ఫంక్షనింగ్ చేస్తున్నాం. దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్ లేదా గోల్స్ ఏంటి అంటే యూజర్కి కన్వీనియన్స్గా ఉండే విధంగా చేయడము అండ్ ఎఫిషియన్సీ అనేది అందించడమే దీని మెయిన్ గోల్. అలాగే దీని ఫంక్షన్స్ ఏంటంటే రిసోర్స్ మేనేజ్మెంట్, ఉన్న రిసోర్స్ ఏదైతే CPU టైం ఉంటుందో, ఫైల్ స్టోరేజ్ ఉంటుందో, ఇదంతా కూడా రిసోర్స్ చాలా మంచిగా ఎప్పుడెప్పుడు ఎంతెంత ఎలోకేట్ చేయాలో అన్నది అంతా కూడా ఎవరు చేస్తారు, OS చేస్తుంది. అలాగే ప్రాసెసర్ మేనేజ్మెంట్, ఎన్ని ప్రాసెస్ మనం చేసినా దాని ప్రాపర్గా టాస్క్ని అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ అలానే ఫంక్షన్ చూసుకునేది, ఎంతెంత ఎలోకేషన్ జరగాలని స్కెడ్యూలింగ్ ద్వారా చేసేదే ప్రాసెస్ మేనేజ్మెంట్ OS. అండ్ నెక్స్ట్ మెమరీ మేనేజ్మెంట్, ప్రాపర్గా అంటే తక్కువ స్పేస్లోనే ప్రాసెస్ని సేవ్ చేసి ఎక్కడ కూడా సిస్టమ్ స్లో అవ్వకుండా చూసుకోవడం. అండ్ డివైస్ మేనేజ్మెంట్, పెరిఫెరల్ డివైజెస్ని ఎక్కడ కూడా కనెక్టివిటీతో ఉంచుతూ మనకు కావాల్సింది సోఫిస్టికేట్గా అందిస్తుంది. డివైస్ మేనేజ్ పర్ఫెక్ట్గా చేస్తుంది. అది మనకు అవుట్పుట్ ఉండొచ్చు లేదా ఇన్పుట్ ఉండొచ్చు, సో ఏదైనా ఉండొచ్చు, అది మేనేజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండరీ స్టోరేజ్, హార్డ్ డిస్క్లో ఉన్న ఫైల్స్ అన్నింటిలో కూడా సేఫ్గా ఉంచుతుంది. వాటిని ఎప్పటికప్పుడు ఎలోకేట్ చేయడం, లొకేషన్ ఎలోకేట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తుంది. నెక్స్ట్ సెక్యూరిటీ, ఏదైనా అనాథరైజ్డ్ యాక్సెస్ జరిగినా, థ్రెట్స్ జరిగినా మన డేటాని, ఇన్ఫర్మేషన్ని సేఫ్గా OS అనేది ప్రిజర్వ్ చేస్తుంది. సో ఇది టోటల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎవరికైనా స్క్రీన్ షాట్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.